దేశంలో జనాభా గణన తొలి దశ నమోదు ప్రక్రియ మొదలైంది. తొలిసారిగా ఈ కార్యక్రమం డిజిటల్ ఫార్మాట్లో నిర్వహించడం విశేషమనే చెప్పాలి. అలాగే ప్రజలే స్వయంగా మొబైల్ ఫోన్ ద్వారా వివరాల నమోదుకి సైతం అవకాశం కల్పించారు. జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ స్వయంగా వివరాలు ఎలా నమోదు చేసుకోవాలి అన్నది వివరిస్తూ ఒక ప్రచార వీడియో విడుదల చేశారు. ప్రస్తుతం జోనల్ కార్యాలయాలు వారీగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దక్షిణ జోన్ పరిధిలో గల ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లకు ఏవిఎన్ కళాశాలలో బ్యాచ్ల వారీగా శిక్షణ ఇచ్చారు. విశాఖ నగరంలో సిబ్బంది రోజుకి 10 ఇళ్లు వంతున జనాభా లెక్కలు సేకరిస్తారు. ఇందులో భాగంగా 34 ప్రశ్నలు అడిగి వివరాలు నమోదు చేస్తారు. విశాఖలో ప్రస్తుతం సుమారుగా 25 లక్షల జనాభా ఉంది. భారతదేశంలో 1872లో జనాభా లెక్కల సేకరణ మొదలైంది. ఈ జనాభా గణన 16వది కాగా స్వాతంత్రం వచ్చాక 8వది కావడం విశేషం. జనాభా, ఆస్తులు, మతం, కులం, వసతులు, ఆర్థిక కార్యకలాపాలు, వలసలు వంటి సమగ్ర వివరాలు సేకరిస్తారు. ఈ డేటా దేశ ప్రణాళిక, అభివృద్ధికి ఎంతగానో దోహదం చేస్తుందనే చెప్పాలి. ప్రజలు ఇంటికి వచ్చే సిబ్బందికి పూర్తి వివరాలు అందజేయాలని జీవీఎంసీ అధికారులు కోరుతున్నారు. నా పేరు శివకుమార్. నేను సౌత్ జోన్ టెక్నికల్ అసిస్టెంట్ గా ఇక్కడ ఈ ట్రైనింగ్ లో వర్క్ చేస్తున్నాను. అయితే ఈ చార్జ్ ఆఫీసర్ ఆధ్వర్యంలో 3 రోజుల ట్రైనింగ్ అనేది నిర్వహిస్తున్నాం. ఎన్యూమరేటర్ కి, సూపర్వైజర్ కి ట్రైనింగ్ అనేది నిర్వహించడం జరిగింది. చాలా సక్సెస్ఫుల్ గా కూడా కంప్లీట్ అయింది. 196 మంది దీంట్లో ప్రెజెంట్ అయ్యారు. 196 ఫుల్ ప్రెజెంట్ తో, ఏ ఆబ్సెంటీస్ లేకుండా ఫుల్ ప్రెజెంట్ తో మేము ఈ ట్రైనింగ్ అనేది నిర్వహించాము. ఎందుకంటే సెన్సస్ అనేది మన అందరికీ తెలిసిన విషయమే. దేశంలో అతి గొప్ప పని ఏదైనా ఉందంటే అది సెన్సస్ మాత్రమే. ఎందుకంటే ఈ సెన్సస్ కారణంగానే గవర్నమెంట్ అనేది ఏ పని చేయాలని చెప్పి డెసిషన్ తీసుకుంటది. ఎన్ని స్కూల్స్ కట్టాలి, ఎన్ని డ్రైనేజ్ సిస్టమ్స్ కానీ, ఎన్ని హాస్పిటల్స్ కానీ, ఎన్ని రోడ్స్ కానీ, ఏ ఫిజికల్ డేటా అయినా సరే ఈ సెన్సస్ డేటా ఆధారంగానే ఏ గవర్నమెంట్ అయినా డెసిషన్స్ తీసుకుంటది. కాబట్టి మేము ఈ ట్రైనింగ్ ని చాలా ప్రెస్టీజియస్ తీసుకొని సెన్సస్ చార్జ్ ఆఫీస్ గారు నిర్వహించారు. అందరూ కూడా చాలా బాగా పాల్గొన్నారు. మా వాళ్ళందరూ కూడా చాలా నేర్చుకున్నారు. రేపు పొద్దున్న May 1 నుంచి కూడా వెళ్ళి 100% కూడా నిర్వహిస్తారు. ఇది 2 phases లో చేస్తారు. ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్. May 1 నుంచి ఫస్ట్ ఫేజ్ స్టార్ట్ అవుద్ది. ఇది హౌస్ హోల్డ్ లిస్టింగ్ అవుద్ది ఫస్ట్. తర్వాత పాపులేషన్ ఎన్యూమరేషన్ కూడా కండక్ట్ అవుద్ది. అయితే అందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే మేము ట్రైనింగ్ నిర్వహించాము. ఇది కూడా ప్రెస్టీజియస్ కాబట్టి రేపు పొద్దున కూడా మా ఎంప్లాయీస్ కూడా చాలా బాగా పాల్గొంటారు. నెక్స్ట్ 2 బ్యాచ్లు కూడా ఉన్నాయి. 15, 16, 17 ఇక్కడే 21, 22, 23. అది కూడా సేమ్ ఎన్యూమరేటర్స్ కి, సూపర్వైజర్ కి నిర్వహిస్తాము. బిఎల్ఓలకి దీనికి సంబంధం లేదు. ఓన్లీ ఎన్యూమరేటర్స్, సూపర్వైజర్స్. ఈ అంశం ఏంటి, రేపు పొద్దున మనం ఫీల్డ్ కి వెళ్ళి మనం ఏ విధంగా ప్రజల్లో మాట్లాడి వాళ్ళ దగ్గర డేటా తీసుకోవాలి, వాళ్ళ దగ్గర ఏ విధంగా డేటా తీసుకోవాలి, అవన్నీ కూడా ఇక్కడ కూలంకుషంగా మనకి ఫీల్డ్ ట్రైనర్స్ ఎవరైతే ఉన్నారో, అక్కడ మన ఫీల్డ్ ట్రైనర్స్ ఉన్నారు, వీళ్ళపైన మాస్టర్ ట్రైనర్స్ ఉన్నారు. ఈ మాస్టర్ ట్రైనర్స్, ఫీల్డ్ ట్రైనర్స్ అందరూ కూడా చాలా పకడ్బందీగా వాళ్ళకి నేర్పిస్తున్నారు. ఈ నెల 16న మొదలైన స్వయం గణన 30వ తేదీ వరకు జరుగుతుంది. ఇక గృహాల సర్వే జాబితా May 1 నుంచి 30 వరకు రూపొందిస్తారు. స్వయం గణన చేసుకున్న వారికి మొబైల్ ఫోన్లో SE ఐడి వస్తుంది. ఇంటికి వచ్చే సిబ్బందికి ఈ ఐడి నెంబర్ చెబితే సర్వే పూర్తయినట్టే అని అధికారులు తెలిపారు. జనాభా గణన మీద జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. మన భారతదేశంలో, అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్లో కూడా, వివిధ రాష్ట్రాల్లో ఏ విధంగా జరుగుతుంది, మన రాష్ట్రంలో కూడా ఈ 16వ తారీఖు నుంచి April 30 వరకు సెన్సెస్ లో భాగంగా సెల్ఫ్ ఎన్యూమరేషన్ అనగా స్వీయ గణన, అంటే ప్రతి ఒక్కరూ కూడా ఇంటి గణన గురించి, ఇంటిలో ఉన్న ఫెసిలిటీస్ ఏమున్నాయి, ఏ ఎమ్యూనిటీస్ ఉన్నాయి, మన స్ట్రక్చర్ ఎలా ఉంది, రూప్ ఏంటి, ఇలాంటి వివరాలన్నీ కూడా సవివరంగా సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇది ప్రతి ఒక్కరు కూడా, అంటే మన విశాఖపట్నంలో ఉన్న దక్షిణ నియోజకవర్గంలో ప్రతి ఒక్క పౌరు కూడా తమ స్వీయ గణన ఇవ్వచ్చు. ఇవ్వడానికి ప్రభుత్వం మొట్టమొదట సెన్సస్ లో ఈ అవకాశం కల్పించడం జరిగింది. దీనికి వెరీ సింపుల్. మనకి మొబైల్ ఫోన్, స్మార్ట్ ఫోన్ ఉండి, స్మార్ట్ ఫోన్ ద్వారా ఈ లింక్ ఏదైతే ఉందో se.census.com దాంట్లో ఉంటే సెల్ఫ్ ఎన్యూమరేషన్ అనే దాంట్లో మనం కొనుక్కొని మన డోర్ నెంబర్, మన లొకాలిటీని మనం సెలెక్ట్ చేసుకొని
మన డీటెయిల్స్ అన్నిటిని కూడా ఎంటర్ చేయగలిగితే మన ఇంటి తాలూకా మన ఇంటి ఎలాగుంది, రూప్ ఎలాగుంది, కిందనేముంది, బాత్రూమ్ ఉందా లేదా, టాయిలెట్ ఉందా లేదా, ఓపెన్ డ్రైనేజ్ ఉందా లేదా, వాటర్ వాడుతున్నాం, ఇలాంటి వివరాలు సవివరాలతో కూడా మన ఇంటికి సంబంధించిన బేసిక్ కమ్యూనిటీస్ ఏమైతే ఉన్నాయో ఆ అన్నిటి వివరాలు మనం సబ్మిట్ చేయగలిగితే సో వెరీ సింపుల్ సో ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సార్ ఈజియెస్ట్ అండ్ అండర్స్టాండబుల్ తెలుగులో కూడా వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని పూర్తి చేయగలుగుతారు. సో సక్సెస్ఫుల్ గా తమ యొక్క స్వీకరణ కూడా నమోదు చేసుకోవచ్చు. ఈ నమోదు చేసుకున్న తర్వాత ప్రతి ఒక్కరూ కూడా తమ యొక్క ఏజ్తో స్టార్ట్ అయ్యే విధంగా ఒక నెంబర్ వస్తుంది. ఆ నెంబర్ ప్రతి ఒక్కరూ ఐడెంటిఫై చేసి దాచుకోవాల్సి వస్తుంది. ఎప్పుడైతే ఎన్యూమరేటర్ అయితే మన ఇంటికి వస్తారో ఆ ఎన్యూమరేటర్ మళ్ళీ మీరు ఇచ్చిన డేటాని వెరిఫై చేసుకొని కన్ఫర్మ్ చేసుకుంటారు. ఏమైనా తప్పులు పెడితే వాటిని సవరిస్తారు. సో ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఈజీగా ఉంటుంది. అంటే మీ ఇంటి దగ్గర ఎక్కువసేపు ఎన్యూమరేటర్ కూడా ఉండడానికి అవకాశం ఉండదు. రెండోది మీ ఇన్ఫర్మేషన్ మీరే పూరించుకున్నారనే స్వీయ అనుభూతి కూడా మీకు కలుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ స్వీకరణ చేయాలని, అదేవిధంగా ఈ స్వీకరణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అవుట్ రీచ్ కార్యక్రమం కూడా పెట్టడం జరిగింది. గౌరవనీయులైన ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో మంత్రివర్యులు, తర్వాత శాసనసభ్యులు, తర్వాత ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో, అలాగే వివిధ రకాల సమూహాలు ఏవైతే ఉన్నాయో మెప్మా కానీ, అంగన్వాడీ కానీ, టీచర్స్ కానీ, ఎంప్లాయీస్ కానీ, సో సెక్రటరీస్ కానీ, సో దీస్ ఆర్ వాళ్ళందరికీ కూడా అవుట్ రీచ్ కార్యక్రమం పెట్టడం జరిగింది. దానిలో భాగంగా కూడా గౌరవ శాసనసభ్యులు, దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యులు మన వంశీకృష్ణ శ్రీనివాస్ గారి కూడా సెల్ఫ్ ఎన్యూమరేషన్ తీసుకోవడం జరిగింది. సో ఆయన కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో ప్రతి ఒక్కరు కూడా తమ యొక్క సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈ అవకాశాన్ని మొట్టమొదట భారతదేశంలో వినియోగించుకోవడానికి అవకాశం కల్పించింది కాబట్టి మన దేశ అభివృద్ధికి, దేశ ప్రణాళికలకు రూపొందించడంలో మనం కూడా పాల్పంచుకోవడానికి అవకాశం ఉంది. సో కాబట్టి మీరు అందరూ కూడా స్వీకరణ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. ఎన్యూమరేటర్కి, సూపర్వైజర్స్కి, సో వాళ్ళు కూడా ఏ విధంగా ప్రజలతో మమేకం అవ్వాలి, వాళ్ళతో ఏ విధంగా నడుచుకోవాలి, అదేవిధంగా ప్రజలకి ఏ విధంగా ఈ సమాచారాన్ని సేకరించడంలో సహాయపడాలి, సో వాళ్ళు చెప్పే సమాచారాన్ని నిజమా కాదా అన్నది వాస్తవికతను తెలుసుకొని రియాలిటీకి అనుగుణంగా నమోదు చేసే విధంగా, రెండోది నిజాయితీగా, పక్షపాతం లేకుండా, కుల మత వర్గంతో సంబంధం లేక అందరి దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకోమని చెప్పడం జరిగింది. సో అదేవిధంగా ఏ విధంగా చేయడంలో ఉన్న ప్రాసెస్ విధి విధానాలు తర్వాత ఇవన్నీ కూడా వాళ్ళందరికీ హ్యాండ్స్ అండ్ ట్రైనింగ్ కూడా పెట్టడం జరిగింది. సో అది అయిన తర్వాత మనకి May 1 తారీఖు నుంచి షెడ్యూల్ ఏదైతే ఉందో షెడ్యూల్ నుంచి సో హౌస్ హోల్డ్ టెస్టింగ్ అనేది జరుగుతుంది. ఇది ఇప్పుడే స్వీకరణ చేసేసుకుంటే వాళ్ళు నెక్స్ట్ మీ ఇంటి దగ్గరకు వచ్చిన తర్వాత మీ ఐడి ఇస్తే ఆ ఐడిని వాళ్ళు ఎంటర్ చేసుకొని వెరిఫికేషన్ చేసుకొని మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా కరెక్టే ఉందా లేదని నిమిషాల వ్యవధిలోనే వెరిఫై చేసుకొని అది కన్ఫర్మ్ చేసుకోవడం జరుగుతుంది. సో కాబట్టి సెన్సస్ లో పాలు పంచుకోవడం మన బాధ్యత, మన గౌరవం. భారతదేశంలో మనం కూడా అభివృద్ధిలోని, భారతదేశ ప్రణాళికల్లోని లేదా సంక్షేమ పథకాల రూపకల్పనలో కూడా మనం భాగస్వామ్యం అవుతాం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా తమ విధిగా స్వీకరణలు కానీ లేదా ఎన్యూమరేషన్కి సహకరించాల్సిందిగా కోరడం జరుగుతుంది. థ్యాంక్ యూ.